ఈ బూడిద అనగానే మొదటిగా ఇది తగ్గింపుకు సాదృశ్యం. అబ్రహాం గారు ఏం చెప్పారు? నేను దుమ్మును ధూళిని అన్నాడు. రెండవది యోబు గ్రంథంలో 42వ అధ్యాయం 6వ వచనంలో, యోబు గ్రంథం 42:6లో, నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. భక్తుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంట? తనను తాను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. ఇది పశ్చాత్తాపానికి గుర్తు బూడిద. మొదట తగ్గింపునకు గుర్తు, రెండు పశ్చాత్తాపానికి గుర్తు, మూడవది దుఃఖానికి గుర్తు. ఆ రోజుల్లో దుఃఖం కలిగిందంటే దుఃఖముఖులందరూ కూడా బూడిదలో కూర్చుంటారు. శ్రేష్టమైన వస్త్రాలను విడిచిపెట్టి మరి గోనె పట్టలను ధరించుకుంటారు. అంత మాత్రమే కాదు, సంఖ్యాకాండం 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీలు కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియునైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పుము. ఎర్రని పెయ్యను తీసుకురావాలి. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాన్ని తోలుకుని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును, ఇప్పుడు ఆ పెయ్యను దహించాలి. దహించిన తర్వాత దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయును దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాళెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను. దాని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుకొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి, ఆ పెయ్య యొక్క భస్మమును అనగా బూడిదను పోగు చేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలు సమాజమునకు దాని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుకొని సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలుకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన. పెయ్య యొక్క భస్మం ప్రోగు చేసి పాళెం వెలుపట పవిత్రమైన స్థలమందు దాన్ని ఏం చేయాలట? ఉంచాలి అని మొదటగా చెప్తూ ఉన్నాడు. సో ఇది పాప పరిహారం కొరకు చేయబడుతున్నటువంటి ఒక ధర్మశాస్త్ర నియమం, కట్టడ, విధి. కాబట్టి బూడిద మొదటిగా తగ్గింపునకు గుర్తు, 2 పశ్చాత్తాపానికి గుర్తు, 3 దుఃఖానికి గుర్తు, 4 పాప పరిహార్థ హోమములో ఉపయోగించేటువంటిది అన్నమాట. ఇటువంటి బూడిద ఈరోజు మన జీవితంలో కూడా ఒకవేళ మనము దుమ్మును ధూళిని అని గుర్తించి తగ్గించుకొని పశ్చాత్తాపడి మన పాపములను బట్టి కన్నీరు కార్చి మన హృదయాన్నే బలిగా దేవునికి అర్పించే ఒక బూడిదగా మనలను మనము చేసుకోవాలి.